133వ శ్లోకము. భాషారూప బృహత్సేన భావాభావ వివర్జిత సుఖారాధ్య శుభకరి శోభనాసులభాగతి. ఈ శ్లోకంలోని మొదటి నామము భాషారూప. ఇది 678వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భాషారూపాయై నమః అని చెప్పాలి. భాష అంటే భాష యొక్క, రూప అంటే రూపముగా ఉన్నది. మనస్సులోని భావాలను నిర్దిష్టమైన పద్ధతిలో వ్యక్తం చేయడానికి అవసరమయ్యే దాన్ని భాష అంటారు. ఏ విధమైన భాషకైనా ఇదే ధ్యేయం. కాబట్టి ప్రపంచంలో ఎన్నో రకాల భాషలున్నా ఆ అన్ని భాషల రూపంలో ఉండేది అమ్మవారే అని గ్రహించాలి. భాషా రూపంలో ఉండే మన భారతీయ వాంగ్మయం యొక్క ప్రణాళిక ఈ క్రింది విధంగా ఉంటుంది. ఓం నుండి సో హం అక్షరాలు విడబడితే ఆ రెండిలో సో నుండి అక్షరాలు, పదాలు, వాక్యాలు వ్యక్తమవుతాయి. హం నుండి అర్థాలు, టీకా, తాత్పర్యాలు, ఆమ్నాయాలు, శాస్త్రాలు, సాంఖ్యాది యోగాలు వ్యక్తమవుతాయి. ఇది కేవలం స్థూలంగా ఉండే విశ్లేషణ మాత్రమే. భాష యొక్క రూపముగా ఉండునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము బృహత్సేన. ఇది 679వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బృహత్సేనాయై నమః అని చెప్పాలి. బృహత్ అంటే గొప్పదైన, సేన అంటే సేన గలది. అమ్మవారికి ఉండి చతురంగ బల సైన్యాల గురించి బండాసుర వధకు సంబంధించిన నామాలున్న ప్రథమ భాగములో విపులంగా వివరించబడింది. ఇవి భౌతిక బల ప్రదర్శనకు, జ్ఞాన దర్శనమునకు సంబంధించిన వివరాలు. అనంతములైన వేదాలలోని బుక్కులు, సామలు, యజస్సులు తదితర మంత్రాలు అన్నీ జ్ఞానస్వరూపిణి, భాషారూపిణి అయిన అమ్మవారికి సంబంధించిన జ్ఞాన సంకేత సేనా వాహిని కిందికే వస్తాయి. బృహత్తరమైన సేన కలది. 2 బృహత్తరమైన జ్ఞాన సంకేత సేనా వాహిని కలది అని ఈ నామానికి అర్థాలు చెప్పవచ్చు. ఈ శ్లోకంలోని తర్వాతి నామము భావాభావ వివర్జిత. ఇది 680వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భావాభావ వివర్జితాయై నమః అని చెప్పాలి. భావ అంటే ఉండటము, అభావ అంటే ఉండకపోవటము అను 2 స్థితులచే వివర్జిత విడువబడునది. ఉండే స్థితిని భావమని, ఉండకుండా ఉండే స్థితిని అభావమని అంటారు. ఉండకుండా ఉండటం అంటే ఏమిటి? ఇది కూడా ఒక స్థితేనా అనిపించవచ్చు. అవును, ఇది కూడా ఒక స్థితే. ఈ ఉండకుండా ఉండే స్థితి అంటే అభావము ఒక రకం కాదు, 4 రకాలుగా ఉంటుందని కూడా తార్కికులు చెప్పారు. వాటి పేర్లే: 1 ప్రాక్ ప్లస్ అభావము, ప్రాగ్భావము. 2 ధ్వంస ప్లస్ అభావము, ధ్వంసాభావము. 3 అన్యోన్య ప్లస్ అభావము, అన్యోన్యాభావము. 4 అత్యంత ప్లస్ అభావము, అత్యంతాభావము. ఈ భావాభావాలు సూచించి ఉండడము, ఉండకపోవడము క్రింద ఉండే వారికి కానీ పైనుండి చూచేవాడికి అర్ధరాహిత్యంగా అనిపిస్తాయి. భావస్థితులకు అతీతమైనదని ఈ నామానికి అర్థం. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సుఖారాధ్య. ఇది 681వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సుఖారాధ్యాయై నమః అని చెప్పాలి. సుఖ అంటే సుఖముగా, ఆరాధ్య అంటే ఆరాధింపబడునది. హైరాను పడకుండా పెద్ద ఎత్తులో పూజాదిక ద్రవ్యాలు, ఇతర బాహ్య పటాటోపాలు కూడా అవసరం లేకుండానే మానసికంగా, భావన మాత్రంగా అంతర్యాగ విధానంలో హాయిగా ఆరాధించిన ఆనందపడి అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఆవిడ కావాల్సింది త్రికరణ శుద్ధి, ఆత్మ సమర్పణ బుద్ధి, అంతేగాని ఆడంబరాలు, ఆర్భాటాలు కాదు. సుఖముగా ఆరాధింపబడునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము శుభకరి. ఇది 682వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శుభకర్యై నమః అని చెప్పాలి. శుభ అంటే శుభములను, కరి అంటే కలిగించినది. అందరికీ ఒకే రకమైనవి కావలసినవి ఉండవు. అందరూ ఒకే రకంగా కోరుకోరు. కోరుకునే వాటిలో కూడా ఏవి తమకు శుభాన్ని చేకూరుస్తాయో కూడా తెలియకుండా
అనవసరమైన వాటిని కూడా కోరుకోవచ్చు. వాళ్ళు అలా కోరినా అమ్మవారు వారికి శుభం జరిగేవే కలుగజేస్తుంది, అశుభాలను ఆపదలను తప్పిస్తుంది. అయితే తప్పిన అశుభాలు తెలియవు. శుభాలను కలుగజేయడమే కాదు, తన భక్తుల చేత శుభమైన పనులను కూడా చేయిస్తుందనే అర్థం కూడా ఈ నామానికి ఉంది. శుభములను కలుగజేయునది, శుభమైన పనులు చేయించునది, శుభములైన కరములు కలది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము శోభనాసులభాగతి, ఇది 683వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శోభనాసులభాగత్యై నమః అని చెప్పాలి. శోభన అంటే శోభనములైన వాటిని పొందుటకు, సులభ అంటే సులభమైన, గతి అంటే మార్గమైనది. ఏవి ప్రతి మనిషికి అవసరమో వీటిని క్రమమైన రీతిలో పొందితే చిట్ట చివరికి ముక్త సంగులై జీవిత ధ్యేయాల్ని పొందుతారో వాటిని శోభనములు అంటారు. అవే ధర్మార్థ కామ మోక్షములనే పురుషార్థాలు. వీటిని పొందడంలో సులభమైన మార్గముగా ఉండేది అమ్మవారి ఆరాధనే. మోక్ష మార్గము కష్టసాధ్యము కాదు, సులభమైనది. అది అమ్మవారి కటాక్షానికి సంబంధించినది. ఆత్మ సమర్పణ బుద్ధులకు అది సులభమే. కుపుత్రో జాయేత్ క్వచిదిపి కుమాతాన భవతి అన్నారు ఆదిశంకరులు అపరాధ క్షమాపణ స్తోత్రములు. తల్లికి చెడు చేసే చెడ్డ పుత్రుండుండవచ్చునేమో కానీ కొడుక్కి చెడు చేసే చెడ్డ తల్లి ఉండదు అని దీని అర్థము. అందుకే అమ్మవారు సులభాగతి. ఈ విషయం తెలిసిన వారు సులభే వన్హి వల్లభ అంటే సులభే స్వాహ అని మంత్రాన్ని ఉచ్చరించి వత్తివేసి ఆవు నీతిలో దీపం వెలిగించి మంచి గంధ పరిమళాన్ని ప్రసరింపచేసి అమ్మవారిని ధ్యానిస్తే మనలో దుర్బుద్ధి పుట్టనంత వరకు అన్నీ చేసి పెడుతుంది. అయితే జీవితము నీతివంతమై ఉండాలి. ఈ నామానికి ఈ 2 అర్థాలు చెప్పవచ్చును. శోభనములైన పురుషార్థములు పొందుటలో సులభమైన మార్గమైనది. 2 శోభనులైన సువాసినులచే సులభముగా పొందబడునది.